అవికావెంట్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఎట్లున్నారు దోస్తులు? మంచిగున్నారా మీరందరూ? మేమైతే మంచిగున్నాం దోస్తులు. గివిలేంది గిడికొచ్చింది అనుకుంటున్నారా? ఈ గిదే పట్టుకొచ్చింది నన్ను. చలికాలం ఎవడన్నా మంచు కూర్చే దగ్గరకు పోతారా? అదే వెరైటీ దోస్తులు. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు 143 దీనికి వాళ్ళ పిసలేసింది కానీ గందికే చలి పెట్టినప్పుడు మంచులు ఉండద్దు. 143 ఏందే అట్లనద్దు. దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 143కి వచ్చేసాము అని చెప్పాలి. అది మీరు చెప్పండి. నేను మన అవికావెంట్ సబ్స్క్రైబర్స్ అందరికీ 143 చెప్పేస్తున్నాను. 143 అంటే ఏంటో మీకు తెలుసు కదా దోస్తులు. దానికి మీరు సమాధానం కామెంట్లో చెప్పండి. మరి ఇంకా లేట్ చేయకుండా పార్ట్ 143లో ఏముందో వెళ్ళి చూసేద్దామా? రాగండి దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దోస్తులు. హైపులు చేస్తున్నారా దోస్తులు? ఇంకొకటే ఒక విషయం ఏంటంటే దోస్తులు, నిన్న మేనత్త కూతురు పార్ట్ 13కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. చాలా సంతోషం వేసింది దోస్తులు. మీరు ఇలా పెడుతూ ఉంటే మేము చాలా మోటివేటెడ్గా ఫీల్ అవుతాము. ఇంకా మంచి వీడియోస్ చేస్తాం దోస్తులు. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. పాజిటివ్గా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు దోస్తులు. మీను, సురేష్ బాబా కాల్ చేస్తున్నాడు, వెళ్ళు. నువ్వు కార్ దాకా రావచ్చు కదా బంటి. వద్దు, నేను వస్తే మీ స్వప్న వదిన వాళ్ళమ్మ వాళ్ళందరూ చూస్తారు, బాగుండదు. చూస్తే ఏమవుతుంది బంటి? వాళ్ళందరికీ ఎప్పుడో ఒకప్పుడు తెలియాల్సిందేగా. వద్దురా, ఇప్పుడే తెలిస్తే వాళ్ళు నిన్ను టార్చర్ చేస్తారు. వాళ్ళకి తెలియకపోవడమే మంచిది. వట్టిగా మన రిలేషన్షిప్ని కూడా ఏదైనా చేస్తారు. బంటి, నిన్ను వదిలి నాకు వెళ్ళాలనిపించట్లేదు. అలా అనద్దు బంగారం, బాగా చదువుకో. అలాగే బంటి, వెళ్ళాక ఒకసారి కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయి బంటి. అలాగే, నువ్వైతే బాగా చదువుకో. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నన్ను అడుగు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. నేను నువ్వు చేసిన హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను. నేనేం చేశాను బంటి? మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? నువ్వు నన్ను అలా వేరు చేసి మాట్లాడకు బంటి. లేదు మిన్ను, నువ్వు మా అన్నయ్యకి చాలా హెల్ప్ చేసావు. ఎన్నేళ్ల నుంచి కష్టపడుతున్నాడు తెలుసా మా అన్నయ్య. ఒక లైఫ్ని మొత్తం నువ్వు సేవ్ చేసావు. లేకపోతే జీవితాంతం కష్టపడుతూనే ఉండేవాడు మా అన్నయ్య. మా అన్నయ్య చాలా మంచోడు బంటి. నీకు తెలీదు మా అన్నయ్య గురించి. ఎందుకు తెలీదు? ఇంతకు ముందు ఎప్పుడో చూశానుగా మీ అన్నయ్యని. కానీ తనకే అలాంటి అమ్మాయి దొరికింది. స్వప్న వదిన అంటే అన్నయ్యకి అస్సలు ఇష్టం లేదు బంటి. అలా ఎందుకు అంటావులే? ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు కావచ్చు బంటి. కానీ స్వప్న వదిన బిహేవియర్ అంతా అస్సలు బాగోదు. నాకే నచ్చదు తనంటే. ఇంకా అన్నయ్యకి ఎలా నచ్చుతుందో. నీతో అంటే అలా బిహేవ్ చేస్తుంది. మీ అన్నయ్యతో బాగానే ఉంటుంది కదా. లేదు బంటి, అన్నయ్యతో కూడా అస్సలు బాగోదు. ఎప్పుడూ ఏదో ఒకటి అరుస్తూనే ఉంటుంది. అన్నయ్యని చూస్తే నాకే జాలేస్తుంది. నాకెందుకో అన్నయ్య ఇంకెవరినో లవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి? పిచ్చిగా మాట్లాడకు మీను. పెళ్ళయ్యాక వేరొకరిని లవ్ చేయడం ఏంటి? ఏమోలే, నాకేదో అనిపించింది, నీకేదో చెప్పాను. అయినా అవన్నీ నువ్వు ఆలోచించకు. స్టడీస్ పైన ఫోకస్ చేయి. కోర్స్ మీ అన్నయ్య గురించి దిగులుంటుంది, కానీ ఇలా ఎవరితో అనకు, బాగోదు. మీ మమ్మీతో కూడా. మమ్మీతో ఎందుకు అనొద్దు? మమ్మీ నేను బెస్ట్ ఫ్రెండ్స్. మమ్మీకి నేను ఏది చెప్పినా అర్థం చేసుకుంటుంది, సేమ్ నీలానే. అలాగే, నీ ఇష్టం. అంతే, మమ్మీకి తప్ప ఇంకెవరికి చెప్పొద్దు. ఐ మీన్ బయటి వాళ్ళకి. బయటి వాళ్ళు నాకెవరు తెలుసు బంటి? ఎవరు తెలీదు. అయినా నేను ఇలాంటివి ఎవరితో మాట్లాడను.
పర్సనల్ అంతే, అమ్మతో నీతో. అయినా ఎన్ని జన్మలెత్తినా నేను ఈ రుణం తీర్చుకోలేను మీను. అంత హెల్ప్ చేసావు నువ్వు మా ఫ్యామిలీకి. నేను ఎంత లక్కీనో నువ్వు నాకు దొరకడం. అస్సలు ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను. అయితే బంటి, ఎన్ని జన్మలెత్తినా నువ్వు నాతోనే ఉండాలి. అంతకన్నా అదృష్టం ఏముంటుంది నాకు. నాకు అస్సలు వెళ్ళాలనిపించట్లేదు. నువ్వు రావచ్చుగా అక్కడికి. మీను వెళ్ళు. సురేష్ బావ అప్పటి నుంచి కాల్ చేస్తున్నాడు. వెళ్ళాలనిపించట్లేదు బంటి. ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్ రా. వెళ్ళు. లేవు. మమ్మీ ఉన్నప్పుడే రా. మమ్మీ లేనప్పుడు ఒక్కదానివి అస్సలు రాకు. బంటితో ముచ్చట అయిపోయిందా తల్లి? ఆంటీ, నీకోసమే వస్తున్నాను. గంటలు గంటలు ఆనే ఉన్నావు. వాళ్ళందరూ బయట నిల్చున్నారు పోవడానికి. బంటిని విడిచిపెట్టి అస్సలు వెళ్ళాలనిపించట్లేదు ఆంటీ. ఇప్పుడు గట్లనే ఉంటుంది. పెళ్ళైనాక అప్పుడు తెలుస్తుంది. నేను ఎప్పటికీ బంటిని విడిచిపెట్టను. సరే చూద్దాంతి గాని అడుగుతుందరా. వాళ్ళందరూ మీనాక్షి మీనాక్షి అని ఎతుకుతాండ్రు. తెలుసు కదా మీ వదిన గురించి. అమ్మో, వాళ్ళకు గిట్లాంటి ఏం చెప్పకు. బంటి గురించి అది ఇది వాళ్ళ ముందట ఎప్పుడు కూడా నోరు జారకు. అర్థమవుతుందా? అలాగే ఆంటీ. బంటి కూడా అదే చెప్తున్నాడు. ఎందుకు ఆంటీ? అద్దమ్మా, మంచి ఉన్నోళ్ళను ఉండనియరాలు. ఏదో ఒకటి పుల్ల పెట్టి గెలుకుతారు. మీ ఇద్దరి మధ్య కోట్లాటలైతే వట్టిగా. ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాం. వాళ్ళకది నచ్చది. కండ్లమంట. వాళ్ళిద్దరే సంతోషంగా ఉండాలి ఎప్పుడు. మిగిలిన వాళ్ళందరూ ఏడవాలే. పాపం పిల్లగాడు సురేష్ ఎట్లా వేగుతాడో ఏమో దాంతోటి. ఈ ఆంటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అన్నయ్యను కూడా ఇంత బాగా అర్థం చేసుకుంటుందో. నా గురించి ఏమైనా అనుకుంటారని నా కోసం వచ్చింది. థ్యాంక్స్ ఆంటీ. మీరు నా కోసమే ఇలా వస్తున్నారా? లేకపోతే ఏంది పిల్ల మరి? ఇగ రావు అగరావు. నువ్వు గిట్లాంటి ఏమన్నా చేసినావు అనుకో, మొత్తం ఊరంతా టామ్ టామ్ చేస్తారు ఇల్లు. మీ అమ్మ పరువు పోకుండా చూసుకో. అసలు నేను మీకు ఏమీ కాను. మీరు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నారేంటంటీ? థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. మీరు నాకు చాలా బాగా నచ్చారు. నీ ఏజే అసంటిది. ఒక్కసారి మంచిగా మాట్లాడితే కథం మంచోళ్ళు అనుకుంటావా? అట్లా అనుకోవద్దు. ఇవాళ రేపు కాలం మంచి లేదు. ఎన్నో రోజులు ప్రయాణం చేసి మంచి చెడు అన్నీ తెలుసుకొని అప్పుడు ముందుకు పోవాలి. అసలు మనుషులు అవసరాల కోసం ఎంత యాక్టింగ్ చేస్తారో తెలుసా అమ్మా? మనకు అదేమీ తెలీదు. వెనకాలంటుంది అసలు స్వరూపం. అది కొన్ని రోజులు ఉంటేనే తెలుస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఒక్కసారి మాట్లాడి డిసిషన్ తీసుకోవద్దు. నాకు తెలుసు ఆంటీ మీరు ఏమంటున్నారో. బంటి విషయంలో నేను కరెక్టే. ఇన్ని రోజులు అవుతోంది. ఎక్కడా కూడా నాకు బంటిలో ఏ తప్పు కనిపించలేదు. ఇంకా మీరంటారా? మీరు 100% ప్యూర్ గోల్డ్ ఆంటీ. నేను నా ఫస్ట్ సైట్లోనే చెప్పేయగలుగుతాను ఎవరు ఎలాంటి వారో. నేను మీ గురించి చెప్పడం లేదా ఆంటీ. స్వప్నవదిన, సరితక్క, రానక్క, ఎంతోమంది, ఇలా ఎంతోమందిని నేను ఫస్ట్ టైమే గెస్ చేస్తాను వాళ్ళు ఎలాంటి వారోనని. బాగా చురుకైన దానివే. చూస్తే అమాయకంగా ఉన్నావు కానీ తెలివి బాగానే ఉంది నీకు. చాలా తెలివైన అమ్మాయివి నువ్వు. ఒక్కటి గుర్తుపెట్టుకో మీనాక్షి. మీనాక్షియే కదూ నీ పేరు? అవునా ఆంటీ? ఎన్నిసార్లు అడుగుతారు? సరే సరే, నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా చురుగ్గా ఉండాలి. అర్థమవుతోందా? నేను ఫస్ట్లో అబ్జర్వ్ చేసింది ఇప్పుడు అబ్జర్వ్ చేసింది చెప్తున్నాను. స్టార్టింగ్లో చాలా ముభావంగా ఉండేదానివి. దానికి రీజన్ కూడా నాకు తెలుసులే. సహజంగానే అలానే ఉంటారు అందరూ. ఇప్పుడు చాలా చురుకుగా కనిపిస్తున్నావు. ఎవరైనా తప్పుగా నిన్నేమైనా అంటే ఎదురు మాట్లాడడం నేర్చుకో. మా అమ్మ చెప్పింది ఆంటీ, ఎవరికి ఎదురు మాట్లాడకూడదని పెద్దవాళ్ళకి. మీ అమ్మ చెప్పింది కరెక్టే తల్లి. మీ అమ్మ గురించి నాకు తెలిసింది. వాళ్ళ అక్క చెప్పింది అన్నీ. అచ్చం నీలాగే ఉంటుందట. కానీ ఇవాళ రేపు అట్లా కుదరదు తల్లి. నిన్నెవరైనా ఏమైనా అంటే వెంటనే రిప్లై ఇవ్వాలి. లేకపోతే నిన్ను గుచ్చి గుచ్చి చంపేస్తారు. ఓకేనా? ఓకే ఆంటీ. ఇంకో మాట, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో కానీ
చాలా సంతోషంగా ఉండుంటుంది. ఇంకోసారి అమ్మ లేదని బాధపడకు. 3-4 రోజులు పడుకొనే ఉంటావంటగా. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారా ఎవరైనా? అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు బేటా, నీ దగ్గరే ఉంది. నిన్ను చూస్తూ ఉంటుంది. నువ్వు హ్యాపీగా ఉంటే అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఏడుస్తూ ఉన్నావనుకో, అమ్మ కూడా ఏడుస్తుంది. చెప్పు, అమ్మని చనిపోయాక కూడా ఏడిపిస్తావా? లేదాంటీ, అమ్మని ఎప్పుడూ ఏడిపించను. నేను అలాంటి పని ఎప్పుడూ చేయను. ఇప్పటి నుంచి మీకు మాటిస్తున్నాను. ఎప్పటి నుంచో నీతో ఇలా మాట్లాడాలనుకున్నాను, కానీ కుదరలేదు. నిన్న రాత్రి కూడా ఆ గుంటలక్కలు వింటూనే ఉన్నాయి. అందుకే మాట్లాడలేకపోయాను. మంచి టైం దొరికింది నాకు ఇప్పుడు. అన్నయ్య నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు ఆంటీ. చూడనీలే, మళ్ళీ మనకి ఇలాంటి టైం వస్తుందా? మీరు చెప్పిన గోల్డెన్ వర్డ్స్ చాలా బాగున్నాయి ఆంటీ. నేను తప్పకుండా పాటిస్తాను. ఇక మీ పెద్దమ్మ పెద్దనాన్న ఏమని పిలుస్తావు వాళ్ళని? మమ్మీ డాడీ అంటావు కదా. వాళ్ళు మీ సురేష్ అన్న ఎంత మంచివాళ్ళంటే అంత మంచివాళ్ళు. నీకు తెలుసా తల్లి, తల్లిదండ్రి లేని వాళ్ళు మన లోకంలో చాలామంది ఉన్నారు. పాపం వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోరు. ఎక్కడో అనాథాశ్రమాల్లో ఎక్కడెక్కడో వదిలేస్తుంటారు. వాళ్ళు ఏమైపోతారో కూడా తెలీదు. కానీ వీళ్ళు నిన్నెంత బాగా చూసుకుంటున్నారు. నాకు తెలిసి మీ అమ్మ కూడా ఇలా చూసుకొని ఉండదేమో. అంటే అంతకు మించి ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళు నీ పైన. నీ పెద్దమ్మ అయితే ఎప్పుడు కలిసినా నీ గురించే మాట్లాడుతుంది, నీ గురించే బెంగ పెట్టుకుంటుంది. నువ్వు సంతోషంగా ఇలా ఉన్నావనుకో, వాళ్ళకి 1000 రెట్లు సంతోషం కలుగుతుంది. వినిపిస్తోందా? వింటున్నాను ఆంటీ. అమ్మ ఎక్కడికి పోలేదు నాన్న, నిన్ను చూస్తూనే ఉంది నీ గుండెల్లో. ఇంకోసారి అమ్మని తలుచుకొని బాధపడకు. అలాగే ఆంటీ. ఎప్పుడైనా గుర్తొస్తే ఏడ్చేసేయి, అంతే. మళ్ళీ ఎప్పటిలా అవ్వాలి, అందరిలో కలవాలి. మీరు ఇలా చెప్తూ ఉంటే నాకు అమ్మ గుర్తొస్తుంది ఆంటీ. అగో మళ్ళా నేనేం చెప్పిన ఇప్పుడే? ఆపు, ఏడు పాపు. మీరు అచ్చా మా అమ్మలానే చెప్తున్నారు. అయ్యో బిడ్డా, అద్దద్దు, ఏడవకు. పా పోదాంపా. నాకెప్పుడైనా మీతో మాట్లాడాలనిపిస్తే ఫోన్ చేస్తాను ఆంటీ. ఫోన్ లిఫ్ట్ చేస్తారా? ఎందుకు చేయను తల్లి, నీకెప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడు. దానికి కూడా పర్మిషన్ కావాలా? నాతో నీకు ఎలా ఇష్టమైతే అలానే ఉండు. మీరు వెళ్ళిపోతారా ఆంటీ ముంబైకి? లేదమ్మా, ఇక్కడికి వచ్చేసాను. నేను ఇంకా ఇక్కడే ఉంటాను. అవునా ఆంటీ? నిజమా? నిజమే. మేము ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటాం. ఎప్పుడంటే అప్పుడు మా ఇంటికి వచ్చేసేయి. ఇంకోసారి నా ముందట ఏడిస్తే బాగుండదు చెప్తున్నా. అత్త, ఇక్కడ పడుకున్నావా? ఇల్లంతా వెతికా నీకోసం. ఏంద్రా? లేవు తొందర. అత్త లేచినవా లేదా? ఏందిరా గాడిది, 5 నిమిషాలన్న వండనీరా నన్ను? ఆహా, బావ వాళ్ళందరూ పోయిండ్రు. మనం రాని వాళ్ళ ఇంటికి పోవాలి, నడు. ఈ ఆత్రం పాడుగాను. ఈ ఆత్రం దాన్ని పంపించేటప్పుడే ఉండాలి. ఇప్పటికి 10 సార్లు పోదు వద్దు. దాన్ని ఏడ్పించుకుంటా పంపించిండు, ఇప్పుడు దాని దగ్గరికి పోదామంటాడు. నేను రాను. ఏంది రావా? పోదామంటివి కదనే. అప్పుడు అన్నగాని ఇప్పుడు నేను రానురా. నువ్వు రానంటే నేను ఊకుంటా అనుకున్నావా? గుంజుకపోతా గొరగొర. గన్ను పట్టుకొని షూట్ చేస్తే ఏమనుకున్నావో? నన్ను గొరగొర గుంజుకపోతావురా? నువ్వు ప్రేమతో నన్ను చంపేసినా చచ్చిపోవడానికి రెడీగా ఉన్నా అత్త నేను. అయితే షూట్ చేస్తావు. షూట్ చేస్తా తొందర. నీకు కోరిక బాగున్నట్టున్నది కదా. ఏం కోరిక రావులే, నిన్ను చంపేసే కోరికనారా? కాదు, మా అమ్మ దగ్గర రోజు గన్ను చూసి చూసి పాపం ఎన్నిసార్లు గాలవబుద్దయిందో ఏమో నీకు. ఇక నా మీద కోరిక తీసుకుందామని చూస్తాను. ఈ మోకాన్రా, అది అసలు లేవనే లేవది. ఎంత బరువు ఉంటుందో తెలుసా? నాకు తెలియదు అనుకుంటున్నావా అత్త? మరి షూట్ చేస్తా అనగానే సంపే అంటవేంద్రా? నాటకాలా? అత్త దగ్గర కాకపోతే ఇంకెక్కడ నాటకాలు ఆడతాడు మేనల్లుడు. మంచిది, నీకు నేనే దొరికినా. ఇక నా పుట్టిన పిల్లలకన్నా గింత ప్రేమ ఉన్నదో లేదోరా నీ అంతా. నువ్వేంద్ర నాన్న నా మీద గంత ప్రేమ పెంచుకున్నావు. మరి ఏమనుకున్నావు అత్త? నా అత్త అంటే నాకు ఎంత ఇష్టమో. నన్ను విడిచిపెట్టి మంచిగా పోయినావు కదా బొంబాయికి.
మంచిగా అయింది. ఆ దేవుడు అందుకే నేను మళ్ళీ ఇక్కడికే దాన్ని పాడేసిండు. అల్లుని దగ్గరకు పోక ఎక్కడికెక్కడికి పోయి ఏం నాటకాలు ఆడుతున్నావని. మంచిగా అయింది అత్త. ఏమని మొక్కినవురా అవులేగా దేవునికి? అత్తకిటే ట్రాన్స్ఫర్ కావాలని మొక్కినవులే. మరి మా అత్త దేశం అంతా తిరిగి ఆవుతానే లేదు, ఇక్కడనే పడేసేయని చెప్పిన. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా నేను రానింటికి. మళ్ళా రానంటావు. మరి దాన్ని గంతగానం ఏడిపించి పంపిస్తేవి, నా ముఖం ఎట్లా చూపించాలో దానికి నేను? ఏడిపించింది నేను కదా అత్త, నీకేమైతుంది? దాని కాళ్ళ మీద నేనే పడి బతిమలాడుకుంటా. నేనేమన్నా బతిమలాడమని చెప్పినా? నాటకాలు దొబ్బకు. కాళ్ళ మీద పడి బతిమలాడతాడట. ఫోన్లో చెప్పంగానే అయిపోయా అనుకున్నావా? పోంగానే దాని కాలు పట్టుకో చూస్తా. పట్టుకుంటా అని చెప్తున్నా కదా అత్త, ఫోన్లో అట్లా చెప్పినాక అంతే. చూస్తా. పోంగానే దాని కాళ్ళ మీద వాడు ఎంత ప్రేమ ఉన్నదో చూస్తా. పడతా కానీ అందరి ముందట కాదత్త, పోంగానే అంటున్నావు. పోంగానే కాదు కానీ కొంతసేపు అయినాక దాన్ని రూమ్లోకి తీసుకుపోయి పడతా కాళ్ళ మీద. దొంగగానివిరా నువ్వు. దాన్ని ఏడిపించుడేమో అందరి ముందట ఏడిపిస్తాడట, కాలు మొక్కుడేమో ఎవ్వరు లేనప్పుడు కాలు మొక్కుతాడట. అందరి ముందట కాలు మొక్కితే నీ పరువే పోతుంది చెప్తున్నా. ఏమైతుందిరా, గిమె మేనల్లుడు గిట్లా చేస్తాండేంది అనుకుంటారా? మరి లే అత్త, లే, తొందర వెళ్దాం. పోదాం పారా. నువ్వు నన్ను ఏడవండనిచ్చే తట్టు నువ్వు, లేకపోతే కార్లనన్నా గొడిసే బండుకుంటా. ఒర్రిచ్చొరిచ్చి సంపకు. సరేపా, ఇక్కడ స్టార్ట్ చేస్తే రాణి దగ్గరికి పోయేదాకా వండుకో కార్లా. మంచిగా ఫుల్ వేసి పెడతా. అబ్బో, పిల్లగాడు ఏసి పెడతాడటిగా. అత్తకు ఏమన్నా సౌకర్యాలు కల్పిస్తాండా? మరి అత్త అంటే నాకు అంత ఇష్టం. రాణి దగ్గరకు పోవడానికి నాటకాలు ఆడుతున్నావు, నాకు తెలియదు అనుకున్నావా? పానాడు లే. గాడిద మొక్కపోడు కాళ్ళు ఒత్తుతా అత్త అన్నాడు, ఒత్తనే లేడు. నిన్న కదా అత్త, ఇవాళ వత్తుతీ. నిన్న నా సిచ్యుయేషన్ ఎట్లా చూసినావు కదా. మంచిగా దాగచ్చి బర్రెవన్నట్టు అన్నాడు. ఇవాళ ఒత్తుతా అంటాడిగా. ఇవాళ రాణి దగ్గరికి పోయి దాని కాళ్ళ మీద పడేదే ఉన్నది. ఇక నా కాళ్ళు ఎన్నడు ఒత్తుతావు? లే. అక్క ముఖబది దీని బక్క ముఖం అంగడి పోతే మంచిగా నేను సోపాల మెత్తగా వండుకోవచ్చని కొనమన్నా నమ్మవుని. మంచిగా వచ్చింది, రోజు బర్రెవన్నట్టు అంటుంది సోపాల. నన్నేమో గిడ కూసబెడుతుంది, నడుము నొచ్చి మునుగుతుంది. ఇంకో సోఫా కొనమనాలి. ఎంత మంచమన్నది. ఏమైందను, ఎందుకలా చూస్తున్నావు? ఇక నువ్వు పెద్ద అందగత్తెవు, వాల్ ఇండియా అప్సరసవని చూస్తాను నిన్ను. అది వాల్ ఇండియా కాదను, ఆల్ ఇండియా. ఇట్టనే ఉంటుంది. మీ అమెరికా ఇంగ్లీషు గట్లుంటది, గిది మా ఇండియాలో గిట్లనే ఉంటుంది ఇంగ్లీషు. ఇంగ్లీష్ని ఇంగ్లీష్ అంటుంది, ఏంటో ఏమో. మళ్ళీ అలాగే చూస్తున్నావు, అటు తిరుగు, నాకు దిష్టి తగులుతుంది. ఆ జిట్టి నీకే తలగాలిగా. నాకు అర్థమైందాను, నువ్వు ఊరికి నన్ను అలా ఎందుకు చూస్తున్నావు? ఏమర్థమైంది? నాలా ఎలా సన్నగవ్వాలని ఆలోచిస్తున్నావు కదా. నేను ఇప్పుడు సన్నగా మిస్ ఇండియాలో వీకుతాయిగా. ఏం పీకుతావు? గడ్డి. మిస్ ఇండియాలకు పోయి గడ్డి వీక్కుంటా కూర్చుంటా అనుకుంటానవా? సన్నగౌడట, సన్నగా. ఏం బీక నీకు సన్నగౌడు? ఇదేడ సన్నగా అవుతుంది, మంచిగా లాటుకు లాటు ఉన్నది, గందుకే సన్నగౌడు ఎందుకు అంటది. ఏం చెప్తాండ్రు? వచ్చినవా ఎపోసి? దా కూసో. గిజ్జుడేగ బేబిది, నిన్నగాక మొన్న వచ్చింది, ఎట్లా ఎత్తంది చూడ్రు బాబులు. నా కోతి పాడైంది కదా సావితి, ఏందో కొత్తగా చెప్పబడుతుంది. నాకు తెలియందేమున్నది. అవుగాదే, నీకో సవితి పాడైంది కదా, మన ఇద్దరం ఒకటే ఎట్లయితాం? నువ్వేమో బర్రెకు బర్రె బదమాసు బర్రె లెక్కుంటివి, నేనేమో ఎండకపోయిన ఇంకమ్మ లెక్కుంటిని. సరే గాని గీ చెద్దరు మార్చుతేందే మంచం మీద, నేను గీ ఎర్రంగేసుకుందామంటే ఏమైనా మ్యాచింగ్ అవుతుంది. ఓ నీ పాపం పాడగాను, నీకు మ్యాచింగ్ అవుతుందని నేను దాన్ని తీసిపారేయన్నా? ఎప్పుడో ఒకప్పుడన్నా తీయచ్చు కానీ ఆరానికి ఒక్కసారన్నా. నేనెప్పుడన్నా ఎర్ర వేసుకొని వద్దామన్నప్పుడు అలా గిడ వరిసే ఉంటుంది. నాకు ఈ కారం అనిపిస్తుంది గట్లా,
నా రంగు ఇంకెవరన్నా దొడుక్కుంటే. ఎవతన్నా సేమ్ డ్రెస్ వేసుకుంటే గప్పుడు ఈ కారం అంటారు. రంగు కూడా సేమ్ ఉండద్దా నీకు? మరేమనుకుంటున్నావు నేనంటే? నువ్వు వేసుకునే ఈ నైటీ పేలకకు కూడా నీకు ఈ కారాలు మాసింగులు కాబట్టే. అర్థమైందా లేదా నేను చెప్పింది? ఇంకో పార వచ్చినప్పుడు నాకు ఈ రంగుది కనబడద్దు చెప్తానా. ఇక సోపాదంటే మార్చరాదు కానీ గిది మార్చు. నీకోసం నేనెందుకు మార్చుతానే? నువ్వు కూర్చుంటే కూసో, లేకపోతే కింద కూసో. నువ్వు ఇంటికి అత్తరా లేకపోతే వీక్తే వీకు. నీకోసం నేను గిది మార్చుతాను. గిది నిన్నగాక మొన్న వచ్చిందేరు బాబులు చేస్తాంది. నాకెవరు బుద్ధి అవుతలేదంటే నువ్వు మీదకెళ్ళొచ్చి కూడా నన్ను అనబడుతుంది. నేనేమన్నానే? ఏమో రా కనబడుతీవి. గిది తీసి వేరేది వరువు అన్నగంతే. ఏదో ఒకటి కూసుంటా తీగ, కోపం ఎందుకు? నువ్వు ఇష్టసుందరికే ఇష్టసుందరి లెక్క ఫీలింగ్ అవుతావు. ఇద్దరు ఇష్టసుందరుల మధ్య నేను కూసున్నా. చిత్రం చూడరాదుల్లా. నేను నాది ఎర్రది పట్టు చీర ఉండే మా అవ్వది. గా పట్టు చీర మంచిగా బంద వస్తున్నది. ఇక నేను ఎన్నిసార్లు కట్టుకోనని బోరు కొట్టి ఇట్లాంటి 4-5 సద్దర్లు కుట్టిపించిన. నువ్వెప్పుడు వచ్చినా గదే వార్త. నేను ఇది తీసి ఇంకోటి వార్త, ఇది తీసి ఇంకోటి వార్త. గత 4 ఉన్నాయి మొత్తం. మరి నాకు సీరిత్తేందే? మీ అవ్వాయి గనిగానం ఉంటే ఈ సెద్దరాన్ని ఇవ్వకపోతే ఒకటి మెత్తగా మంచిగున్నది, పండంగానే నిద్ర పట్టేటట్టు. మరేమనుకుంటాను? నేను పట్టు పరుపుల మీద వన్నా. అందుకే ఈ పట్టుతోటి వేయించిన, పట్టు చీరతోటి. మాసేయించినవు తీ. ఎవలకు రూపాయి ధైర్యం రాదు కానీ మంచిగా పట్టు చీరలతోటి ఏందో వేసిందట. ఓడు చూడవేండు నీ ఐశ్వర్యాన్ని తీసి నెత్తిలో పెట్టుకొని ఊరేగు. ఏమంటున్నారు? కొంచెం తెలుగులో మాట్లాడండి కదా, నాకు అర్థం అవ్వట్లేదు. అగో దీనికట తెలుగులో మాట్లాడన్నట. మనం ఇంకేం భాషలో మాట్లాడినమే పోసి దానికి అర్థమే అవుతలేదన్న బట్టే దీన్ని సపరేక మనం దేశంకి వెళ్ళి వెళ్ళకూడదామే. దీనికి తెలుగే రాదట. ఆవు పిల్ల, ఏంటి పోసి? మీ అక్క ఏండ్ల తరబడి కూసుంటుండే గన్ల సోపాల అవి మూలల కరిగే పీకినాయి చూడు. అవును, అయితే ఏంటి? మరి దాని బర్రెపేయికి అలవాటైంది సోపాల కూసునుడు. నువ్వుగిప్పుడు గన్ల వచ్చివంటే గిదేడ కూసుంటది? ఎక్కడైనా కూర్చొని. నాకేంటి, ఇంత పెద్ద ఇల్లు ఉంది. గా సోఫా నాది, నేను కొనుక్కున్నా. నా సోఫాలో నువ్వు కూర్చుంటావా? పంటవా బార్లా? అయితే ఇల్లు నాది, నేను కొనుక్కున్నాను. ఎప్పుడు నా ఇంట్లో నువ్వు ఉండట్లేదా, పండట్లేదా? హెడ్ షాట్. గదేందో డైలాగులు కొడితే నీకేం పుట్టనే? నీకేం కాబట్టే? ఏ గన్ల చూసినా క్రికెట్లా గట్లనే అంటారు. ఏదన్నా మంచి పాంచి కొడితే హెడ్ షాట్ అనాలి. హెడ్ షాట్ అంటే ఏంది? నువ్వు వింగిలి పీసు అంటావు కదనే, గిదేనా నీకు వచ్చిన వింగిలి పీసు? గది గట్లనద్దు, ఇంగ్లీష్ ఫీసు. ఛీ, ఇద్దరు తప్పుగానే అంటున్నారు. నా దగ్గరికి రండి, నేను నేర్పిస్తాను. అగో ఇన్నవా నెప్పోసి పా, టీచర్ అమ్మ మన ఇద్దరికి ఇంగ్లీష్ ఫీజు నేర్పుతుందట. ఇక అమెరికా ఇంగ్లీషే నేర్పుతుందట. ఒక పెద్ద కట్ట తెచ్చివ్వండి. కట్టేనా? ఎందుకు? అని ఏదైనా తప్పు చెప్తే ఒక్కటి పీకడానికి. ఈ బర్రెదానికి కట్టేడ చాలుతుంది. కొట్టి కొట్టి కట్టనే ఇరుగుతుంది. పెద్ద మొద్దు పట్టుకొచ్చి గుద్దాలి దీన్ని, అప్పుడు చక్కగా అవుతుంది. లేకపోతే చింత బరిగెతో చంపాలి, మంచి వాతలు పడతాయి. ఏ నిన్ను కాదే, దానికి తెలుగు రాదంటే నేర్పుతాన్నా, నిన్ను కాదు. అందరు మంచిగా నన్ను అనేటి అన్న అనుడే. మళ్ళా మీదికెళ్ళి నన్ను కాదు అని దీర్ఘాలు తిస్తారు. ఇక బొంబాయి వచ్చిన కాడ నుంచి నా వాళ్ళు అంతా వీకింది. కానీ ఏ నీ వాళ్ళు ఏడ తగ్గుతుంది? బంగారం వచ్చినా వజ్రం వచ్చినా ఏది వచ్చినా ఎండిలువ ఎండికేనాయే. అంటే మీరు అందరు బంగారాలు వజ్రాలు, నేనేమో ఎండిని. అంటే ఈ బేబీది వజ్రం అంటాను, అంతేగాని ఎప్పుడు వచ్చానా? చీ, నేను గట్లెక్కడంటీ.
గా బేబీ అజ్రం, నేనేమో ఎండి. ఇక నీ ఆడబిడ్డ ఉన్నది చూడు బొంబాయిది, నా బొంబాయి చెల్లెనేమో బంగారం. నేనేంది బంగారం? నువ్వు బుగ్గేండి. బుగ్గేండా? బుగ్గేండి అల్యూమినియం. నీ మూత ఎంత చిన్నగా ఉన్నదే, గంత చిన్న మూతిలోకెళ్ళి గంతగానం ఎట్లా తింటావే, ఇంతగానం ఎట్లయినావు? నేనేమో దొడ్డైతా అని 4 రోజులు అన్నా దొడ్డ అవ్వలేదు, మాను లేదు. నా మూతికి జిట్టు కొట్టకు. నీ మూతి పాడుగాను, నీ మూతి కోడి జిట్టు కొడతాడే, నువ్వు తినే తిండికి జిట్టు కొడతాడు కానీ. అను నాకన్నా చాలా పెద్దదని ఊరుకుంటున్నాను, కానీ లేకపోతే ఎంత బాగా కాళ్ళు ఒత్తించుకునేదాన్ని. ఏంది కాళ్ళు ఒత్తుడా? నేను నా మొగునికే ఎన్నడు కాళ్ళు ఒత్తలే, నీకొత్తుతాను. నా మొగుడైతే నా కాళ్ళు ఎన్నిసార్లు వస్తాడు. దానికి సిగ్గు అన్నది ఉంటే కదా, ఆడదాని కాళ్ళు ముడతాడు ఎవడన్నా మొగోడు. మూడితే ఏమైతుంది? ఆడదాని కాళ్ళు మొక్కినోడు మొగోడే కాదు. మొగాడే కాదా? చెప్తావు తీగ నువ్వు. ఇవాళ రేపు కాలు మొక్కుతనే కాపురాలు చేస్తాండ్రు ఆడోళ్ళు. నువ్వేందో చెప్పబడితివి. అను నేను ఐ మాస్క్ పెట్టుకొని పడుకుంటున్నాను. అయితే నేనేం చేయను, ఈగలు కొట్టుకుంటే ఇక్కడ కూర్చోనేంది? కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు. నిన్నోడు డిటర్బెన్స్ చేస్తాడు, నువ్వే నన్ను డస్ట్బిన్ చేస్తాను. నా సోపల వండుకొని ఏమో ఏందో ఉష్షుష్షన పడుతుంది. ఉష్షుష్షనంగానే నేను భయపడతా అనుకున్నావే. సైలెన్స్, మంచి సైలెన్సే. ఈ బక్కది వన్నాక దీని సోపలకెళ్ళి లేవట్టెత్తేయాలి. దాన్ని అడ్డీరు గాని. ఇక లోపలికి పోయి వండలేవు పిల్ల, నీ అక్క వంటదట అనసూయ బొక్క. ఎవరితో ఏమంటుందో నాకేం అర్థమైతలేదు. అర్థం చేసుకొని ఇప్పుడు ఏం బీకేది ఉన్నది కానీ దాని సంగతి ఏందో చూడు. చూడను, నేను కింద పడుకున్నా, కింద కూర్చున్నా, అన్ని బొక్కలు ఎత్తుకుపోతున్నాయి. నేను ఎంత సన్నగా ఉన్నానో చూడు. నీకు బొక్కలు ఉతకపోతే మాకింకేం ఉతకపోతాయి అనుకున్నావే? కిడ్నీలు గుండెకాయలు ఉతకపోతాయి అనుకుంటున్నావా? మాది కూడా గదే. అండ్ నువ్వు చాలా పందిలాగా బర్రెలాగా ఉంటావు కదా. నన్ను గంట మాట అంటదా ఇది? పంది బర్రె ఎవ్వా. సో అంత లావుగా ఉన్న వాళ్ళకి ఎక్కడ కూర్చున్నా వాళ్ళకి ఏం ఉతకపోదు. ఫ్యాట్ యాక్ట్స్ లైక్ ఎ కుషన్ ఆన్ ద బెడ్. ఏమో అంటారేమే గది, ఫ్యాట్ ఫుడ్ అనుకుంటా ఇంగ్లీష్ ఫీజులా. ఏ ఇంగ్లీష్ ఫీజు ఎత్తుకపోను, ఏందో బాగానే చదివినా బాగానే వచ్చంటివి కానీ గది కూడా అర్థమవుతలేదా అనే నీకు? మస్తు సింపుల్ ఉంటుంది అది మాట్లాడేది. మళ్ళీ ఒకపారి మాట్లాడమను, మంచిగా నీ చెప్తా. ఏంది బేబీదానా ఏమో అన్నావు? ఈ పొజిషన్కి కొంత చెప్పే అర్థమే కాలేదట దానికి. ఏం అర్థం అవ్వలేదు. నువ్వు పండులాగా ఉన్నావు కదా, ఎక్కడ కూర్చున్నా నీకు బొక్కలకేం కాదు. నేను సన్నగున్నాను కాబట్టి బొక్కలు ఉతకపోతున్నాయి. సోఫాలోనే కూర్చుంటాను అందుకే. నవ్వద్దేనే, కరెక్టే చెప్పింది కానీ నిజంగా నాకు కూడా గంతే, బొక్కలు ఒత్తుకపోయి పాడైతాయి. గందుకే ఎప్పుడు నేను మంచంలో కూర్చుంటా, లేకపోతే మా ఇంట వంటాం. మీ అల్లుడు ఉన్న బిడ్డ పోతాండ్రు కానీ గది అసలు సంగతి గిది. నువ్వు వచ్చింది గిందు కోసం. వాళ్ళు పోతాను కదా, ఏమన్నా ముచ్చట అప్డేట్ అయిందా అని చెప్తాను గంతేగాని. అంటే తొందరనే వీక్తాండ్రు కదా, ఓ 4 రోజులు ఉంచుకోకపోయినావు అంటానా. ఏముంచుకోవాలి, సాకిరి చేసేస్తా వస్తాను. నా బిడ్డకే అన్నా, ఇగోకి బర్లకే అన్నా. అయ్యో గంత కోపం ఎందుకే, మాట వరుస కడిగితే. లేకపోతే ఏంటే మరి, ఇటు నా బిడ్డకి వేయాలి, ఇటు గీ బేబీ దానికి వేయాలి, గటు గా బొంబాయి దానికి కూడా వేయాలి. అందుకే నా బిడ్డని వెళ్ళగొట్టిన. గాడింటి నిండా పని మనుషులు ఉంటారు, దానికి ఏం కాదు. మరి కానీ కోడల్ని రమ్మనకపోయినావు, బిడ్డను పంపినావు కదా, ఇక కోడల్ని కూడా పంపమాను. పంపమానుడే, లేకపోతే ఒడియేత్తడికి సాకిరంతా. దానికి బెడ్ రెస్ట్ కూడా అయిపోయింది. ఆవు కదా, దానికి బెడ్ రెస్ట్ అయినా. బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవన్నీ వేయద్దే. అమ్మా నేను రాణి దగ్గర పోతున్నానే. అగో నేను గదే అంటున్నా, రాని తోలుకొచ్చుకోకపోయినావని. తోలుకరా కొడుకాపు. అరే నేను అమ్మానన్నారా నిన్ను?
గది చెప్పు తినమంటే చంపేస్తా నిన్ను. వామ్మో గీ లిటికేషన్లు బాగానే పెడతాంది కదా. ఏందమ్మా? ఆగుతాను లేదారా, అది పోయి వారం రోజులన్నా అయిందా? ఎంటనే ఉరకబడుతుంది. బాగా వచ్చింది కానీ స్వప్నం తీసుకుపోవడానికి ఏంటని నేను కూడా గట్లనే పోతా. పోతావారా? దాన్ని పట్టుకొస్తావా రాంగా? దాన్ని అటు ఓకే అన్నందుకే సుక్కలు చూపించి విడిచిపెట్టింది. ఇక మళ్ళా పట్టుకొస్తే అది నన్ను చంపే పారెత్తది. నాకు తెలియదే అమ్మా, వస్తా అంటే తీసుకొస్తా, లేకపోతే లేదు. గట్లనే అనుకొని వచ్చిండు బావా. ఏమైంది? నా బిడ్డను పట్టుకొని వాయే. నువ్వు ఓకు సపడేక పోయిన కొద్ది గవే నాటకాలు అవుతున్నాయి. ఏమో ఊకే తల్లిగారింత తీస్తేస్తుందేమో. మా కాలంలో గిట్ల లేదవ్వా. అది పోయి 4 రోజులు కానీ అయింది, మొత్తం ఆనే ఉన్నదన్నట్టు మాట్లాడబడుతుంది. 4 రోజులు ఉంటేంది, 40 వద్దులు ఉంటేంది, నువ్వు ఓవు లేదు గంతే. ఏమైందిరా? కారు కడుగుతా అంటివి కదా, కడగలే ఇంకా? అత్త, నేను గదే అంటున్నా, తొందర పోయిరంటిరా కారు కడుక్కొని. మళ్ళీ ఎంతసేపు కడుగుతావో కారు, లేట్ అవుతుందని. విన్నావు కదా, పోయిగా. థ్యాంక్స్ మమ్మీ. ఈ బేబీకి ఏమైంది పన్నది? అద్దాలు పెట్టుకొని. ఇక వద్దాలు కాదట, అదినే మాచుకులట, మాచుకులు. కళ్ళకు కూడా మాచుకు పెడతారట. ముక్కుకు మాచికే, మూతికి మాచికే, ఇక చెవులకు చెంపలకు ఇంకేడేడ పెడతారు. అరక్ పిస పిస. ఎటు పోతాన్నవే? ఏ రాజుగాడు రాణి దగ్గరకు పోతాడట, నేను కూడా వస్తా తీరా అన్న. కార్లోనే కదా, పడిపోతే అయిపోయా. నేను కూడా వద్దాం అనుకుంటాను కదా అదినే. నేను కూడా వస్తా. ముందే చెప్తే ఏమో మంచిగా. నేను కూడా వద్దు. అవసరం లేదు, ఆ? అవసరం లేదు అంటున్నా. కోడల మీద ప్రేమ బాగానే గారిపోతుందేమో. బాగా గారిపోతే మన ఏసీయు పట్టుకొని పోతా. నేనేం చేసేయాలి అదినే? రాజుగాడు మత్తు కొనుక్కొస్తాడు దానికి. అవసరం లేదు. నా రాజు ఎక్కడున్నా సరే, రాజల్లి నన్ను చేరుకోవాలి. నీ తోడంటూ ఎన్నడైనా సరే, నా షరతుల్ని నన్ను చూసుకోవాలి.